హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో నా పేరు డాక్టర్ శ్రీధర్ గండికోట, నియోనటాలజిస్ట్. సో ఈరోజు తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన స్క్రీనింగ్ గురించి చెప్తున్నాను. సో న్యూబోర్న్ స్క్రీనింగ్ అంటాం దాన్ని. న్యూబోర్న్ స్క్రీనింగ్ అంటే మనం ఎందుకు చేయించాలి దానివల్ల ఉపయోగాలు ఏంటి, సో అది మనం తెలుసుకుందాం. న్యూబోర్న్ స్క్రీనింగ్ అనేది మనం బేబీకి కంజెనిటల్గా అంటే పుట్టుకతో ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చున్నాయా లేకపోతే ఏంటి అని తెలుసుకోవడానికి చేస్తాము. సో దాంట్లో మనకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఎంజైమ్ ప్రాబ్లమ్స్ కానీ, హార్మోన్ ప్రాబ్లమ్స్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే బ్రెయిన్ ప్రాబ్లమ్స్ కానీ ఏమున్నా సరే, లివర్ ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, ఇవి ఏమున్నా సరే తెలుస్తాయి. సో దానికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ బ్లడ్ అనమాట. సో ప్రిఫరబుల్లీ ఫస్ట్ 2-3 days మనం దాన్ని డిఫర్ చేసి అంటే పోస్ట్పోన్ చేసి 4th day 5th day మనం పంపించుకుంటే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. సో ఇంకోటి ఏంటంటే మనకి థైరాయిడ్, మదర్కి ఏమన్నా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, లేకపోతే కన్సాంగ్యునిటీ అంటే దగ్గర సంబంధాల్లో పెళ్లి చేసుకున్న పేరెంట్స్ కానీ, సో ఇలాంటి పేరెంట్స్లో మనం ఎక్కువ అంటే ఛాన్సెస్ ఎక్కువ చూస్తాం. అంటే ఈ స్క్రీనింగ్లో మనకి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి బేసిక్గా ఏంటంటే న్యూబోర్న్ స్క్రీనింగ్ చేయడానికి కారణం ఏంటి అంటే వీ హ్యావ్ టు రూల్ అవుట్ ద అనామలీస్. అంటే బేబీకి అనామలీస్ ఏమి లేవు అని మనం చెప్పుకోవడానికి మనకి ఒక కన్ఫర్మేషన్ టెస్ట్ అది. సో దాన్ని బట్టి అన్నీ మనం డిటెక్ట్ చేస్తామంటే లేదు. మోస్ట్ కామన్ ఉన్న ప్రాబ్లమ్స్ అంటే జబ్బులు అనేది మనం డిటెక్ట్ చేయగలుగుతాం. థైరాయిడ్, కంజెనిటల్ హైపర్ థైరాయిడిజం కానీ, లేకపోతే కంజెనిటల్ అడ్రినల్ హైపర్ప్లాసియా కానీ, గ్యాలక్టోసీమియాస్, లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ మనం రూల్ అవుట్ చేసుకుంటాం. వన్స్ ఇవి రూల్ అవుట్ అయ్యాయి అంటే బేబీకి 90% to 95% ఛాన్సెస్ కంజెనిటల్ ప్రాబ్లమ్స్ అంటే పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్ లేవని మనం నిర్ధారించవచ్చు. ఇంకోటి స్కానింగ్ అంటే 2D స్కానింగ్ అంటే 2D ఎక్కువ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే మోస్ట్లీ ఇలాంటి పిల్లలు ఎప్పుడు మనం బయటపడుతుంది అంటే 4 to 5 days తర్వాత మనకి బేబీ బ్రీతింగ్ ఎక్కువ తీసుకోవడం కానీ, లేకపోతే చేతులు కాళ్ళు బులుగ్గా అవ్వడం కానీ, లేకపోతే ఫీడింగ్ సరిగ్గా తీసుకోకపోవడం కానీ, లేకపోతే రిట్రాక్షన్స్ అంటే శ్వాస తీసుకునేటప్పుడు చెస్ట్ లోపలికి వెళ్ళడం కానీ, ఇలాంటివన్నీ చూస్తాం. సో అలాంటప్పుడు మనం దాని వార్నింగ్ సైన్స్ అంటాం. సో అవి దాని ఉన్నప్పుడు మనం హార్ట్ స్కాన్ చేయించుకుంటే బెటర్. సో ప్రిఫరబుల్లీ మనము ఆఫ్టర్ 4 to 5 days తర్వాత చూస్తే బెటర్ అవుతుంది అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే మదర్కి ఏదన్నా అంటే దగ్గర సంబంధాలు పెళ్లి చేసుకున్న వాళ్ళలో ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. సో ఇవి మనం తెలుసుకోవాల్సింది.